ఎన్నికల నగార మోగడంతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఫ్లెక్సీల తొలగింపు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం వల్ల రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు తొలగించాలని, రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలని పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలందాయి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించారు. తుది ఓటర్ల జాబితాను దృష్టిలో పెట్టుకుని అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా కసరత్తులు ప్రారంభించారు. ఈవీఎం, వీవీప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 వరకు గడువుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించడానికి అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తుది జాబితా సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని పలు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతులు పొందేందుకు ఎన్నికల సంఘం సువిధ యాప్ను తీసుకొచ్చిందని చెప్పారు. 24 గంటల్లోగా అనుమతులిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ అభ్యర్థులైతే 28 లక్షలు, పార్లమెంటు స్థానానికైతే 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉందన్నారు. మనకి పోలింగ్ పర్సనల్ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. జిల్లాలో పోలింగ్ పర్సనల్ సఫిషియెంట్ గా ఉన్నారు. ఒక 852 వీవీప్యాట్ షార్టేజ్ ఉంది. సీఓ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ర్యాలీస్ కానీ, లౌడ్ స్పీకర్స్ కానీ, వీటన్నిటికి కానీ పర్మిషన్స్ తీసుకొని మాత్రమే క్యాంపెయినింగ్ చేసుకోవాలి. ప్రతి విషయం కూడా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రారంభించినట్లు లెక్క. మన జిల్లాకు సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు మొదటిసారిగా ఎన్నికల కమిషన్ వారు సువిధ అనే యాప్ ఇచ్చారు. ఆ యాప్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. కాల్ సెంటర్ ని, తర్వాత సి విజిల్ యాప్ ని మొత్తం కూడా మేము ఫ్లయింగ్ స్క్వాడ్ కి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కి, ఎంసీసీ టీమ్ కి కనెక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ కోసం, లేకపోతే ర్యాలీ కోసం, వెహికల్ కోసం, హెలిప్యాడ్ పర్మిషన్ కోసం ఏదైనా పర్మిషన్ తీసుకోవాలన్నా దాంట్లో ఆ క్యాండిడేట్ మాడ్యూల్ ని అప్లై చేయాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ వ్యవస్థ ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పెంచడం, సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడంపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. మద్యం, నగదు అక్రమ రవాణా అడ్డుకునేందుకు చెక్పోస్టుల వద్ద నిఘా పెంచారు. సాయుధ మొబైల్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు, రౌడీ షీటర్లను బైండోవర్ చేయడం వంటివి చకచకా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. సామాజిక మాధ్యమాల్లో అవాంఛనీయ ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఆత్మరక్షణ కోసం గతంలో ఆయుధాలు పొందినవారు ఇప్పుడు వాటిని పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. అభ్యర్థుల మధ్య, ప్రత్యర్థుల మధ్య ఉండేటువంటి సెన్సిటివ్ గా ఉండేటువంటి పరిస్థితిని బట్టి, నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితిని బట్టి కానీ అక్కడ కొంచెం ఒక విధంగా మేము సమస్యాత్మకంగా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. కొంచెం సీరియస్ గా ఉండే ప్రాంతాల్లో పికెట్లు పెట్టడం జరుగుతుంది. పాత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి నగదు గాని, బిల్లులు, ఆధారాలు లేకపోతే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ సొమ్ము తీసుకెళ్తున్నాం అని చెప్పినా కానీ దానికి సంబంధించిన కాగితాలు చూపించాలా. 10 వాహనాల నుంచి ఒకే కారు మీద వెళ్ళకూడదు. 10 వాహనాలు అంటే ఓన్లీ కార్లే కాదు, మోటార్ సైకిల్స్ కూడా దాని కిందకే వస్తాయి. ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.